హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు గుంటగలగర ఆకు అంటే భృంగ్రాజ్ లీఫ్ గురించి తెలుసుకుందాం. ఈ భృంగ్రాజ్ లీఫ్తో హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య జుట్టు ఊడడం, జుట్టు నల్లగా లేకపోవడం, జుట్టు పెరగకపోవడం, చుండ్రు సమస్య, జుట్టు ఊడిన దగ్గర కొత్త జుట్టు రాకపోవడం, ఇలాంటి సమస్యలన్నింటికి ఈ భృంగ్రాజ్ హెయిర్ ఆయిల్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరికీ జుట్టు మంచిగా ఉండాలి అని అనుకుంటారు. అలాగే జుట్టు నల్లగా ఉండాలి, జుట్టు ఊడకుండా ఉండాలి, జుట్టు ఊడిన దగ్గర మళ్ళీ కొత్త వెంట్రుకలు స్పీడ్గా రావాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే తలలో చుండ్రు రాకూడదు, ఏ విధమైన దురదలు లేకుండా మంచిగా షైనీగా ఉండాలి అనే కోరికలు అందరికీ ఉంటాయి. ఈ అన్ని కోరికలని ఒక్కసారి తీర్చాలంటే ప్రకృతి మనకు ప్రసాదించిందే ఈ గుంటగొర ఆకు. దీన్నే భృంగ్రాజ్ లీవ్స్ అంటారు. ఈ భృంగ్రాజ్ లీవ్స్ని మనం ఉపయోగించుకోగలిగితే మనం చెప్పుకున్న సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు. మన సొంతంగా మనం ఈ భృంగ్రాజ్ని ఉపయోగించి మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటే మంచిగా ఎక్కువ ఫలితం ఉంటుంది. మనం బయట దొరికే భృంగ్రాజ్ ఆయిల్స్లో కల్తీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సొంతగా ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మంచిది. ఈ భృంగ్రాజ్ ఆకుని ఉపయోగించుకోవడం వల్ల కలిగే ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ భృంగ్రాజ్ జుట్టుని నల్లగా ఉంచడానికి ఎక్కువగా సహాయపడుతుంది. మనం జుట్టు తెల్లబడక తలికే 1-2 వెంట్రుకలు తెల్లగా వస్తున్నాయి అన్నప్పుడు ఈ భృంగ్రాజ్ని ఉపయోగిస్తే అవి నల్లగా మారతాయి. మనం ఈ భృంగ్రాజ్ని ఉపయోగిస్తే ఒక మాదిరిగా ఉన్న జుట్టు అయినా నల్లగా వస్తుంది. మరి జుట్టు అంత తెల్లగా అయిపోయిన వారికి ఇది నల్లగా మార్చలేదు, కానీ ఒక మాదిరిగా ఉన్న జుట్టుని నల్లగా చేస్తుంది, అలాగే తెల్లగా మారకుండా చేస్తుంది. ఇప్పుడు జుట్టు నల్లగా ఉన్నవారు భవిష్యత్తులో తెల్లగా మారకుండా ఉండడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. ఈ భృంగ్రాజ్ లీవ్స్ ఏం చేస్తాయి అంటే తల జుట్టు కుదుర్లలో ఉండే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని మెలనోసైట్స్ అంటారు. ఇవి ఏమైనా కొద్దిగా డ్యామేజ్ అయినా నలుపు వర్ణాన్ని తక్కువ ఉత్పత్తి చేస్తూ కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉన్న అలాంటి వాటిని రిపేర్ చేయటము మరియు స్టిమ్యులేట్ చేయడం 2 పనులు చేస్తుంది ఈ భృంగ్రాజ్ లీవ్స్ ద్వారా మెలనిన్ అనే నలుపు వర్ణం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ కణజాలం నుంచి ఈ ఉత్పత్తి అయిన నలుపు వర్ణం జుట్టు కుదుర్లకు వచ్చేసి వెంట్రుకలు బాగా పట్టిస్తుంది. సహజమైన రంగు మెలనిన్ ప్రొడక్షన్ పెంచేటట్లుగా చేయగలిగేది ఈ భృంగ్రాజ్ లీవ్స్. ఈ భృంగ్రాజ్ లీవ్స్ అందరికీ జుట్టు నలుపుగా ఉండాలి, తెలుపుగా అవ్వకూడదు అనుకునే వారికి ఇది బెస్ట్ నెంబర్ 1 ఫలితాన్ని ఇస్తుంది. ఈ గుంటగొర ఆకు రెండవ లాభం చూసుకుంటే ఇందులో ఉండే కొన్ని ఫైటోకెమికల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు కుదుర్ల నుంచి జుట్టు ఎదుగుదలను బాగా స్పీడ్గా అయ్యేలా చేసి జుట్టు తక్కువ సమయంలో బాగా పొడవయ్యేటట్లుగా గ్రోత్ బాగా ఉండేటట్లుగా చేయడానికి ఈ గుంటగొర ఆకు బాగా ఉపయోగపడుతుంది. కెరటిన్ అనే ప్రోటీన్ యాక్టివేట్ చేసి జుట్టు ఎదగడానికి భృంగ్రాజ్ లీవ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ కానీ పోషకాలు కానీ జుట్టుకి డైరెక్ట్గా వెళ్ళి కుదుర్లలోకి వెళ్ళి జుట్టు కుదుర్లను స్టిమ్యులేట్ చేసి జుట్టు ఎదగడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి జుట్టు ఊడడం అనేది లేకుండా జుట్టు ఎదగడానికి మరియు జుట్టు ఊడకుండా ఆపడానికి బాగా పనికొస్తుంది అని సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది. జుట్టు కుదుర్ల నుంచి వెంట్రుకల లైఫ్ అయిపోయి ఒక్కసారి ఊడింది అనుకోండి, ఆ కుదుర్ల నుంచి మళ్ళీ వెంట్రుకలు రావాలంటే 20 రోజులు గ్యాప్ కావాలి. అప్పుడు కానీ ఆ వెంట్రుకలు అక్కడ తిరిగి రావు. ఈ స్లీపింగ్ టైంని ఆ సెల్స్లో తగ్గించి జుట్టు కుదుర్లలో తగ్గించి తక్కువ టైంలోనే మళ్ళీ వారం రోజుల్లోనే 10 రోజుల లోపులోనే మళ్ళీ ఆ వెంట్రుక తిరిగి మళ్ళా ఆ స్థానంలో పుట్టేటట్లుగా చేయడానికి ఈ భృంగ్రాజ్ లీవ్స్ ఉపయోగపడతాయి. అందుకని జుట్టు పలచబడడం అనేది ఉండదు. ఈ భృంగ్రాజ్ లీవ్స్ వల్ల ఊడిన ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేస్తాయి.
కొందరికి 20 రోజులు, కొందరికి నెల రోజులు కూడా పట్టవచ్చు. పోషకాలు త్వరగా అందకపోతే జుట్టు పలచబడకుండా చేయడానికి ఈ గుంటగరగర ఆకు బాగా ఉపయోగపడుతుంది. స్కాల్ప్ కొలాజిన్ ప్రొడక్షన్ని బాగా పెంచుతున్నది. ఈ కొలాజిన్ ప్రొడక్షన్ బాగా ఉంటే జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయి, జుట్టు కుదుళ్ళు దృఢంగా ఉంటాయి, ఊడిపోకుండా. ఈ గుంటగరగర ఆకులో ఉండే విటమిన్ ఇ అనేది హెయిర్ రూట్స్ని బలపరిచి జుట్టు కుదుళ్లను బలపరిచి జుట్టు ఊడకుండా చేయడానికి, స్కాల్ప్కి ఇన్ఫ్లమేషన్ రాకుండా చేయడానికి ఈ విటమిన్ ఇ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కానీ పవర్ఫుల్ కెమికల్ కాంపౌండ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల తలలో చుండ్రు రాకుండా కంట్రోల్ చేసి జుట్టుకి ఇన్ఫ్లమేషన్ కలగకుండా చేసి యాంటీ డాండ్రఫ్గా ఈ గుంటగరగర ఆకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇన్ని రకాల ఉపయోగాలనిచ్చే ఈ గుంటగరగర ఆకుని మనం ఎలా వాడుకోవచ్చు అంటే, ఈ గుంటగరగర ఆకు తీసుకొచ్చి ఆ గుంటగరగర ఆకుని రోట్లో వేసి దంచి రసం తీయాలి, లేదా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఈ గుంటగరగర ఆకు రసాన్ని నువ్వుల నూనె వేసి మరిగించండి. నేను కొబ్బరి నూనెని వాడాను. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనెని వేసుకోండి, లేదా కొబ్బరి నూనె అయినా వేసుకోండి. నేను నీళ్లు వేయకుండా భృంగరాజ్ జ్యూస్ని తీశాను. నేను ఈ భృంగరాజ్ జ్యూస్ ఒక 1/2 లీటర్ జ్యూస్ తీసుకున్నాను. అందులో ఒక 1/4 లీటర్ కొబ్బరి నూనెను వేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి మరిగించండి. ఈ ఆయిల్ తేలిన తరువాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ని వడకట్టుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ భృంగరాజ్ తైలాన్ని రోజు జుట్టు కుదుళ్లకు పెట్టుకుంటూ ఉంటే జుట్టు కుదుళ్ళు బలపడి జుట్టు ఊడకుండా తలలో చుండ్రు సమస్య రాకుండా చేసి, అలాగే జుట్టు ఊడిన ప్లేస్లో కొత్త జుట్టు వచ్చేలా చేస్తుంది. అలాగే జుట్టు నల్లగా గుబురుగా పెరుగుతుంది, వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఈ భృంగరాజ్ ఆయిల్ని తలలో మాడు భాగానికి జుట్టు కుదుర్లకు పట్టేలా బాగా మంచిగా అప్లై చేయండి. ఈ భృంగరాజ్ లీవ్స్ని పేస్ట్ లాగా చేసి కూడా తలకు అప్లై చేసుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలున్న భృంగరాజ్ ఆయిల్ని ఇంట్లో తయారు చేసుకొని మన జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా, పొడవుగా పెరిగేలా, అలాగే జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకుందాం. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.